ఎగ్ క్వాలిటీ, ఎగ్ క్వాంటిటీ కన్నా ఎందుకు ఇంపార్టెంటో మనము మాట్లాడదాము. మనకు ఎగ్ క్వాలిటీ అనేది ఎగ్ బయట తీసిన తర్వాత IVF లో మనకు తెలుస్తుంది. మనము ఓన్లీ బయట అపియరెన్స్ చూస్తున్నాం, అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఎగ్ ని చూసి మనకు ఎగ్ కనిపించడానికి బాగుందా బాగాలేదా చూస్తాం. ఒక ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటే మనకు ఎఫెక్ట్ ఏముంటుంది? ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంటే మనకు ఎంబ్రియో క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రేట్స్ ఎఫెక్ట్ అవుతాయి, అబార్షన్ రేట్స్ పెరుగుతాయి. ఎందుకే మనకు ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేం చేయొచ్చో మనం అర్థం చేసుకోవాలా. నౌ ఎగ్ క్వాలిటీ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఏజ్. ఇప్పుడు ఏజ్ ని మనం ఏం పెద్దగా మార్చలేము. ఎగ్ క్వాలిటీ ఏజ్ జెనెటిక్స్ తోని మనకు ఎఫెక్ట్ అవుతుంది, కానీ జెనెటిక్స్ అండ్ ఏజ్ వీ కెనాట్ చేంజ్. కానీ మన న్యూట్రిషన్, ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీగా ఉంటే, మన వెయిట్ హెల్దీగా ఉంటే, మరీ వెయిట్ తక్కువ మరీ వెయిట్ ఎక్కువ లేకపోతే, మనకు స్లీప్ సరిగ్గా ఉంటే, మనకు ఎక్సర్సైజ్ మోడరేట్లో చేస్తే, కరెక్ట్ విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే, స్ట్రెస్ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనము మన ఎగ్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.